ఈ రోజు వచ్చేసి మనకి మార్కెట్ స్వల్పంగా నెగిటివ్ గా క్లోజ్ అయింది. మనకి మార్కెట్ మార్నింగ్ నుంచి కొద్ది పాజిటివ్ ఉన్నింది, బట్ ఈవినింగ్ వచ్చేసరికి కొద్దిగా నెగిటివ్ గా మారి క్లోజ్ అయింది. యాక్చువల్గా మనకి మార్నింగ్ నుంచి మనకి మార్కెట్ పాజిటివ్ ఉండడానికి కారణం వచ్చేసరికి ఎఫ్ఐఎస్ బయింగ్, తర్వాత క్రూడ్ ఆయిల్ ప్రైస్ స్టేబుల్ గా ఉండడం. సో ఈ పాజిటివ్ న్యూస్ కారణంగా మార్కెట్ కాస్త పాజిటివ్ గా ఉన్నింది. బట్ ఈవినింగ్ వచ్చేసరికి ప్రాఫిట్ బుకింగ్ తర్వాత గ్లోబల్ క్యూస్ వీక్ గా ఉండడం వల్ల మార్కెట్ కాస్త నెగిటివ్ గా క్లోజ్ అయింది. సో పెద్ద నెగిటివ్ న్యూస్ ఏం లేవు. ప్రాఫిట్ బుకింగ్ తర్వాత గ్లోబల్ క్యూస్ వచ్చేసి ఏ కారణంగా కాస్త అవి బలహీనంగా ఉన్నాయి. ఆ సెంటిమెంట్ మన మీద కూడా పడింది. అంతకు మించి పెద్ద పెద్ద కారణాలు కనిపించట్లేదు. అంటే మార్కెట్ ఈ రోజు క్లోజ్ కావడం, నెగిటివ్ క్లోజ్ కావడానికి కారణాలు అవి కనిపిస్తున్నాయి. అవి కాకోకుండా ఉన్న ఇంకొక కారణం ఏంటంటే ఇరాన్ వాళ్ళు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ వద్ద ఒక షిప్ పై లైట్ గా దాడి చేసినట్టు కాస్త న్యూస్ వచ్చింది. బట్ మార్కెట్ నెగిటివ్ గా మారడానికి కారణం అయితే ఎక్కడ న్యూస్ లో కనిపించట్లేదు. అంటే జరిగింది, బట్ మార్కెట్ పడడానికి కారణం అదని న్యూస్ లో కనిపించడం లేదు. నిన్న ట్రంప్ గారు లైట్ గా ఇరాన్ వాళ్ళ సంబంధించిన స్టేట్మెంట్స్ గెలికారు లైట్ గా. సో దానికి వాళ్ళు లైట్ గా రియాక్ట్ అయ్యున్నారు. అది పెద్ద నెగిటివ్ న్యూస్ అయితే ఇప్పటికైతే మారలేదు. సో చూడాలి మరి రేపు మార్నింగ్ కల్లా ఏం జరుగుతుందో. ఇప్పటికైతే ఈ రోజు మార్కెట్ నెగిటివ్ గా మారడానికి మెయిన్ రీజన్ చేసి గ్లోబల్ క్యూస్ వీక్ గా ఉండడం, తర్వాత ప్రాఫిట్ బుకింగ్, తర్వాత నెక్స్ట్ వచ్చి ఎఫ్ఐఎస్ వాళ్ళు కూడా ఈ రోజు కూడా బై చేసి ఉంటే చాలా హ్యాపీ న్యూస్. వాళ్ళు మార్కెట్లోకి ఎంటర్ అయితే ఇప్పుడు మన మార్కెట్ కాస్త ఇంకా పాజిటివ్ మారడానికి ఛాన్స్ ఉంటుంది. చూద్దాం మరి ఎఫ్ఐఎస్ ఎలా టర్న్ అయ్యారో, అలాగే ఇరాన్ వాళ్ళు చేసిన దాడికి సంబంధించి అది ఈ రోజుతోనే అయిపోతుందా లేకపోతే అదే నెగిటివ్ మారుతుందో చూద్దాం. ఇది ఈ రోజు వీడియో. రేపు మార్నింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.